గత నెల రోజులుగా బెంగుళూరు రహదారి మరమ్మతుల కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆర్ఎండ్బీ అధికారులు నామమాత్రపు పనులతో కాలయాపన చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు ఆయుబ్ ఖాన్, ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నుంచి బెంగుళూరుకు వెళ్లే ప్రధాన రహదారి దుస్థితిపై ఆర్ఎండ్బీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు ఆయుబ్ ఖాన్, ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులు ఆదివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుంగనూరు సమీపంలోని 50 రాళ్ల మరవలో ఉన్న శనేశ్వరస్వామి శ్రీ బోయకొండ ఆలయానికి ప్రతిరోజు వందలాది మంది భక్తులు వస్తుంటారని అన్నారు. రహదారిపై ఎగసిపడుతున్న దుమ్ము ఆలయ ప్రాంగణములకు చేరి భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. బోయకొండకు వెళ్లే కర్ణాటక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పుంగమ్మ చెరువు కట్ట వద్ద రహదారి పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ తారు కొరత పరిస్థితుల వంటి కారణాలు చూపుతూ పనులు చేపట్టకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ రహదారి దుస్థితి కారణంగా గతంలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఈ రోడ్డులోనే ద్విచక్ర వాహనం నడుపుతూ అదుపు తప్పి మృతి చెందిన ఘటనను గుర్తుచేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారిని బుధవారంలోగా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్ఎండ్బీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడతామని బీజేపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు ఆయుబ్ ఖాన్ హెచ్చరించారు. పిలిచిన వెంటనే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు. కట్టపైన రోడ్ లేక పరిస్థితి గురించి సుమారు ఒక నెల నుంచి పోరాడుతున్నాము. ఆ నెల నుంచి పోరాడిన తర్వాత ఆ కట్ట వరకు వేసేసి మిగతా రోడ్లు మర్చిపోయినారు అధికారులు. ఎందుకు మర్చిపోయినారని చెప్పి నేను ప్రశ్న వేస్తే దానికి వాళ్ళు సమాధానం చెప్తున్నారంటే తారు రాలేదు, యుద్ధం జరుగుతూ ఉంది అని చెప్పి సాగులు చెప్తున్నారు. యుద్ధానికి తారికి రోడ్ల పరిస్థితికి సంబంధం ఏమని చెప్పి నేను అడగడం. ఒక అబ్బాయి కాలేజ్ ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఇప్పుడు చూడండి దుమ్ము ఎంత ఉందో. ఆ దేవాలయంలో ఈ అబ్బాయి ఈ గుంతల వల్లనే వర్షాకాలంలో గుంతలు ఏడున్నాయో తెలియక బైక్ లో వచ్చినప్పుడు పడిపోయి చనిపోయినాడు ఆటోమేటిక్ గా. దీనికి ఎవరు బాధ్యత? ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. సామాజిక కార్యకర్తలుగా మేము ప్రజల తరపున ఆ రోడ్డు బాగు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంతవరకు అధికారులకు స్పందన లేదు. ఏదో తూతూ మంత్రంగా కట్టపోయిన కొంతవరకు వేశారు. మేమైతే అధికారులను ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఎవరికి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు? ప్రజల తరపున పనిచేయడానికి అధికారులుగా ఉన్నారా మీరు? లేదంటే రాజకీయ నాయకులు తొత్తులుగా పనిచేస్తూ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని చెప్పేసి సందర్భంగా అధికారులకు తెలియజేస్తూ వారికి ఒకటే హెచ్చరిక చేస్తాం. అయ్యూబ్ గారు చెప్పినట్టు బుధవారం లోపల పనులు స్టార్ట్ కాకపోతే కార్యక్రమాలు వేరేగా ఉంటాయి. కాబట్టి స్పందించాలని చెప్పేసి అధికారులను మేము కోరుతూ వారికి హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. ఈ రోడ్లో పోయేటువంటి ప్రయాణికులు వేలాది మంది ఈరోజు బోయకొండకు కానీ అదేవిధంగా కత్తార్లపల్లి ఈ పక్క ఉన్నటువంటి గ్రామాల ప్రజలు నిత్యం ఈ పక్క వెళ్ళేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పాం. ఒక విషయం అధికారులు గుర్తుపెట్టుకోవాలి. సంతోష్ అనే అబ్బాయి, ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఈ రోడ్డు దుస్థితి వల్ల స్కూటర్లో ప్రయాణిస్తూ స్కిడ్ అయి బండి పడి చనిపోవడం జరిగింది. అది ఆ అబ్బాయి కత్తార్లపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి, యువకుడు. అలాంటి వ్యక్తి చనిపోయినందువలన ఆ కుటుంబం ఎంత క్షోభపడుతుందో ఒకసారి అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు అనేక సంఘటనలు జరిగాయి ఇక్కడ, కానీ వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. కాబట్టి అధికారులకు మేము ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీరు ఎక్కడో యుద్ధం జరుగుతా ఉంది, మాకు తారు సప్లై లేదు అని కుంటి సాకులు చెప్తూ కాలయాపన చేసి మీకు తగిన గుణపాఠం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పరిస్థితి తరపున మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే మీరు స్పందించండి. అధికారులు దేనికి? ప్రజల కోసం, ప్రజాసేవ కోసమే అధికారులు ఉన్నారు. మేము ఈ రోజు ఇక్కడ వెళ్ళే వెహికల్స్, ఇక్కడ వెళ్ళే వాహనాలు పెద్ద ఎత్తున ట్యాక్సులు కడుతున్నారు ప్రభుత్వానికి. ట్యాక్సులు కట్టే ఆ డబ్బులు అంతా ఎక్కడికి వెళ్తున్నాయి? కాబట్టి మీరు ఈ ట్యాక్సులు తీసుకొని వసూలు చేసుకొని రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని వాళ్ళకు లొంగిపోయి ఈ రోజు ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకుండా ఈ దుస్థితికి తీసుకొచ్చారు రోడ్డును. కాబట్టి వెంటనే ఈ పనులు ప్రారంభించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం.
కాబట్టి వెంటనే స్పందించమని చెప్పేసి మేము కోరుతున్నాం. జై హింద్, జై భారత్. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.